ఏంటంటే 6 సంవత్సరాల అమ్మాయి సుష్మిత మైనార్టీ అమ్మాయిని అతి దారుణంగా దుండగులు కిరాటకంగా చంపి ఒక చెరువులో వేయడము ఇది చాలా బాధాకరము. అందరం కూడా చింతిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి దుర్ఘటన ఎప్పుడూ జరగకూడదని చెప్పి ఎక్కడ చూసినా కూడా శాంతియుత వాతావరణం ఉండాలా, శాంతియుతంగా ఉండాలని చెప్పి అధికారులు అవుతేనేమి గవర్నమెంట్ అవుతేనేమి దీని మీద చాలా శ్రద్ధతో ముందుకెళ్తా ఉన్నారు. ఎంతో దురదృష్టవశాత్తు ఈ పుంగనూరు పట్టణంలో జరగడము చాలా బాధాకరము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గత 3 రోజుల నుంచి కూడా ఎస్పీ గారు ఇక్కడనే దృష్టేసి ఎంతటి వారైనా దోషులను, ఎంత పెద్దవారైనా, ఎవరైనా ఏ పార్టీకి అతీతంగా ఎంతటి వాళ్ళైనా శిక్షించాలని చెప్పి ఆయన 3 రోజుల నుంచి ఇక్కడ దోషులను పట్టుకునేదానికి ప్రత్యేక టీం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం కూడా చాలా పెద్ద ఎత్తున డీఐజీతో మాట్లాడి, డీజీపీ గారితో మాట్లాడి ఇక్కడ టీములు కూడా తిరుగుతూ ఉన్నాయి. రాత్రి పగుళ్ళు కూడా దోషుల కోసము వేటాడుతూ ఉన్నారు. త్వరలోనే ఈరోజు రేపట్లోనే కొంత క్లూ దొరికే ఆధారం ఉంది. తప్పకుండా 12 టీములు శాటిలైట్ ద్వారా ప్రపంచంలోనే ఫస్ట్ టైం రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని శాటిలైట్ చేసి దోషులను పట్టుకోవడానికి ఇక్కడ ఆదేశాలు జారీ చేశాడంటే ఫస్ట్ టైం హిస్టరీలో శాటిలైట్ సర్వే ఇక్కడ జరిగి దోషులను పట్టుకునేదానికి దాన్ని నిఘా పెట్టారంటే ఈ పుంగనూరు పట్టణానికి ఎంతో గర్వకారణంగా ఉంది. మేమందరం కూడా దీన్ని పూర్తిగా ఈ ఘటనను ఖండిస్తాం, చాలా చింతిస్తాం. త్వరలోనే దోషులు ఎంత పెద్దవారైనా 2-3 రోజులను పట్టుకొని శిక్షించి వాళ్ళకు తగిన శిక్ష విధించేలాగా పోలీస్ సిబ్బంది అవుతారేమి, మేమవుతారేమి అందరం కూడా తోడ్పడి దీనికి పెద్ద ఎత్తున మేమందరం కూడా సంఘీభావం తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు అదే చెప్తున్నాము. కమిషనర్ గారు ఇక్కడనే ఉన్నారు, ఏడీ ఉన్నారు. పుంగనూరు పట్టణంలో చాలా వరకు సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. రాత్రుల్లో అన్నీ చెడిపోయినాయి. అవన్నీ కూడా 2-3 రోజుల్లోనే క్రమబద్ధీకరణ చేస్తాం. ప్రతి మసీదులో అయితేనేమి, ప్రతి టెంపుల్లో అయితేనేమి, ప్రతి వీధిలో అయితేనేమి సీసీ కెమెరాలు కంప్లీట్ 24 అవర్స్ పనిచేసేగా చేసి నిఘా పెంచుతాం. ఎప్పటికప్పుడు పెట్రోల్ తిరుగుతూ ఉంటుంది. పోలీస్ సిబ్బంది కూడా డిఎస్పీ గారికి కూడా ఆదేశాలు మేము అన్నీ ఇస్తున్నాం. ఎక్కడ చూసినా ఇంక మీద చిన్న సంఘటన కూడా పట్టణంలో జరగకుండా దానికి మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాం. దీనికి అందరం కూడా చింతిస్తున్నాం. 24 అవర్స్లో దోషులు పట్టుకునేదానికి పూర్తిగా ఎస్పీ గారు అయితేనేమి, డిఎస్పీ గారు అయితేనేమి, సిఐ గారి పోలీస్ సిబ్బంది పూర్తిగా సహకారం అందిస్తూ ఉన్నారు. మేము కూడా పూర్తిగా మద్దతు తెలుపుతాం. ఏ పార్టీ వారైనా ఎవరైనా సరే దోషులను పట్టుకోవాల్సిందే, శిక్షించాల్సిందే, వాళ్ళకు ఉరిశిక్ష చేయాల్సిందని చెప్పి తెలియజేస్తూ